ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 9/5/2026. ప్రియమైన పిల్లలు, గతంలో మీకు ఏమీ తెలియదు. కోతి వంటి బుద్ధి కలిగి ఉండేవారు. సంగమయుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా మార్చి మానవ బుద్ధిని ప్రసాదించారు. మీరు చదువుకొని దేవతలుగా అవుతున్నారు. ఆ తర్వాత మీరు మనుషులను దేవతలుగా మార్చే సేవ చేస్తారు. ఎవరైతే లోపల బయట స్వచ్ఛమైన హృదయంతో ఉంటారో వారి బాణం ఎదుటివారికి సరిగ్గా తగులుతుంది. ఓం నమ శివాయ. అనంతమైన తండ్రి లభించినప్పుడు వారి నుంచి అనంతమైన రాజ్యాధికారం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. తండ్రి అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తారు. వాస్తవానికి ఇప్పుడు ఇవ్వలేరు. మీరు శ్రీమతం ద్వారా దానిని తీసుకోవచ్చు. ఇది ఇచ్చే వస్తువు కాదు. ఈ చదువులో తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు. మొదటగా పావనంగా కావాలి. బాబాను ఎలా గుర్తు చేయాలి అని అడగాల్సిన అవసరమే లేదు. పిల్లలకు తండ్రి సహజంగానే గుర్తుకు వస్తారు. తండ్రి పావనుడని మీకు తెలుసు. తండ్రి గురించి తెలుసుకున్నారు. సరే, పతితుల నుంచి పావనంగా ఎలా మారుస్తారో అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. తండ్రి మళ్ళీ మీకు డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు ఒకప్పుడు పావనంగా సతోప్రధానంగా ఉండేవారు. ఆ తర్వాత తమో ప్రధానంగా మారిపోయారు. మళ్ళీ సతోప్రధానంగా మారాలి. వీరు మన తండ్రి మాత్రమే కాదు, టీచర్ కూడా. పావనంగా ఎలా కావాలో తండ్రి తెలియచేస్తున్నారు. కష్టమంతా కూడా పావనంగా కావడంలోనే ఉంది. ఇందులోనే శ్రమించాలి. పావనంగా మారడానికి తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. కాబట్టి మళ్ళీ పతితులుగా కాకూడదు. పావనంగా మారుదామని భావిస్తూ ఉన్నప్పటికీ కానీ మాయ అలా కానివ్వదు, కిందకు పడవేస్తుంది. కొద్దిమంది కుమార్తెలు సుపుత్రికలుగా ఉంటారు, కానీ కుమారులు మాత్రము కుపుత్రులుగా ఉంటారు. కుమార్తెలు మర్యాదలతో వ్యవహరిస్తారు, కానీ కుమారులు అమర్యాదగా జీవిస్తారు. సృష్టి నిర్మాణమే అలా జరిగింది. స్త్రీనే ఎక్కువగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. స్త్రీ మమ్మల్ని పతితులుగా చేస్తోందని ఏ పురుషుడైనా మొరపెట్టుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా? కాబట్టి ముఖ్యమైనది పవిత్రత. తండ్రి అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు ఎప్పుడైనా పతితులుగా మారిపోయారా? అయ్యారో లేదో పిల్లలే తెలియచేస్తారు. జతగా మారినప్పుడు పతితులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. పెళ్లి చేసుకునేదే పతితులుగా అవ్వడానికి. రావణరాజ్యంలో పతితులుగా అవ్వడం అనేది డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది. మళ్ళీ తండ్రి చెప్తున్నారు పతితులుగా కాకూడదు అని. నా రాజ్యంలో ఎప్పుడో పతితులుగా కారు అని తండ్రి చెప్తున్నారు. ఇంకెవరు కూడా ఈ విధంగా చెప్పలేరు. ప్రస్తుతము రాజ్యం ఎవరిది కాదు. పతితులుగా కావడం అనేది వైశ్య శూద్ర సంప్రదాయాల లక్షణము. వికారిగా మారడం వల్ల తప్పకుండా పాపం జరుగుతుంది. పిల్లలు స్పందించవచ్చు. బాబా మేము పావనంగా మారుతామని చెప్పవచ్చు. బాబా సత్యయుగంలో మేము పతితులుగా ఉండేవారిమి కాదు. భారతవాసులు స్వర్గాన్ని 40,000 సంవత్సరాల దూరానికి తీసుకువెళ్లారు. తండ్రి స్వర్గాన్ని చాలా దగ్గరకు తీసుకువస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది, కాబట్టి అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. 8 ఏళ్లలో కొత్త ప్రపంచం రాబోతుంది. ఇక్కడ ఎంత పెద్ద వ్యత్యాసం కనిపిస్తుందో చూడండి. కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమేనని తండ్రి చెప్తున్నారు. మీరు ఈ విషయాన్ని తెలియచేస్తే శాస్త్రాలలో ఇన్ని సంవత్సరాలు ఉంది కదా అని మనుషులు అడుగుతారు. వారికి సమాధానం చెప్పండి. భగవంతుడు మాకు ఇలా తెలియచేస్తున్నారు, కానీ మనుషులు మాత్రము శాస్త్రాల గురించి తెలియచేస్తారు. ఇక్కడ భగవంతుడు తెలియచేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో చూడండి. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. భక్తి మొదలయ్యి ఎంతకాలమైంది? మనుషులు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారని పిల్లలకు తెలుస్తోంది. మీరు 8 సంవత్సరాలు అని అంటే మనుషులు దానిని అబద్ధమని భావిస్తారు. ఎవరిని అడిగినా కూడా కల్పం యొక్క ఆయుష్ 40,000 సంవత్సరాలు అని అంటారు. ప్రస్తుతము చిన్న దశలోనే ఉంది అని కూడా అంటారు. కానీ తండ్రి చెప్తున్నారు ఇది చాలా చాలా పాతది. పిల్లలైన మీరు కూడా పాతవారే, కాబట్టి మీ పాత్ర కూడా పాతదే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిక్షిప్తమై ఉంది. ఇది అద్భుతం కదా. అటువంటి లోతైన రహస్య విషయాలను పిల్లలు మర్చిపోతుంటారు. ఆత్మ నక్షత్రం వంటిదని కూడా చెప్తూ ఉంటారు. అది బ్రుకుటి మధ్యలో నివసిస్తుంది. ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది, కానీ భక్తి కోసము దానిని పెద్ద రూపంగా చిత్రీకరించారు. ఆత్మ ఎప్పుడు తరగదు, పెరగదు. దేవతలకు పూజలు జరుగుతున్నప్పుడు తండ్రికి కూడా పూజలు జరగాలి కదా. నేను మిమ్మల్ని పావనంగా మారుస్తాను. మీరు మొట్టమొదట నన్నే భక్తి చేసేవారు. మేమే నెంబర్ 1 భక్తులుగా మారుతామని మీకు అర్థమవుతోంది.
పిల్లలకు గతం గుర్తుకు వస్తుంది. ఆత్మకు తన సొంత ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది. తండ్రి ఆత్మలు నిర్వాణధామంలో నివసిస్తారు. అక్కడ నుంచి మీరు స్వర్గంలోకి పాత్రను పోషించడానికి వెళ్ళిపోతారు. స్వర్గం నుంచి నరకము, నరకం నుంచి స్వర్గం ఎలా ఏర్పడతాయో తండ్రి తెలియచేస్తున్నారు. మధ్యలో ఉన్న సంగమ యుగంలో తండ్రి వస్తారు. ఏమీ తెలుసుకోలేని వారిని తుచ్చబుద్ధి గలవారిగా పిలుస్తారు. అనేక జన్మల చివరిలో మీరే నన్ను కలుసుకుంటారని, నన్ను గుర్తిస్తారని తండ్రి చెప్తున్నారు. తండ్రి పరంపిత, పరమ గురువు, అందరికంటే సర్వోన్నతమైన వారు. కాబట్టి ఇది 84 జన్మల యొక్క జ్ఞానము. సత్యయుగంలో ఈ దేవీ దేవతల రాజ్యమే కొనసాగేదని మీకు తెలుసు. మేము ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అవుతున్నాము. ఇవన్నీ మీ మనసులో నడుస్తాయి, కానీ మాయ మళ్ళీ మర్చిపోయేలా చేస్తుంది. నేను ఎలాగైతే సర్వశక్తివంతుడినో రావణుడు కూడా అలాగే సర్వశక్తివంతుడు అని తండ్రి చెప్తున్నారు. శివుని యొక్క విజయము భారతదేశంలోనే జరుగుతుంది. రావణుని విజయం కూడా భారత్లోనే జరుగుతుంది. ఎవరైతే తమను తాము పూజ చేయించుకుంటారో వారిని హిరణ్య కశ్యపులుగా పిలుస్తారు. నరసింహస్వామికి మామిడి పండ్లను నైవేద్యంగా పెడతారు. ఆ పండ్లు ఆ తర్వాత పూజారికే ఉపయోగపడతాయి. భక్తులు ఎన్ని వస్తువులను తీసుకువస్తారు, పూజారి వాటన్నింటినీ మళ్ళీ అమ్మివేస్తారు. సింధు ప్రాంతంలో ఇదంతా జరుగుతుంది. తండ్రి కూడా సింధు ప్రాంతంలోనే వస్తారు, మగధ దేశానికి వస్తారు అని చెప్తారు కదా. వారే గుప్తమైన టీచర్. కాబట్టి చదువుకునే వారు కూడా గుప్తంగానే ఉంటారు. ఆత్మ కూడా గుప్తమే కదా. పిల్లలు తమని తాము సాహెబ్ జాదేలుగా భావిస్తున్నారు. ఆ తర్వాతనే సాజేదేలుగా అవుతారు, అంటే రాకుమారులుగా అవుతారు. సాహెబ్ అంటే భగవంతుని సంతానంగా బ్రహ్మ ద్వారానే అవుతారు. బాప్ దాదా ఇద్దరు ఉన్నప్పుడే మీరు ఆ విధంగా అవుతారు, లేదంటే కాలేరు. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుంది, శరీరం మాత్రము చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద దేహము మాటిమాటికి గుర్తుకు వస్తుంది, కానీ ఆత్మ చిన్నది. ఆత్మలతో తండ్రి చెప్తున్నారు, మీరందరూ సాహెబ్ జాదేలు, అందరికీ వారసత్వం లభిస్తుంది. ఇక్కడ కూర్చున్న మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నారు, కాబట్టి మీరు సాహెబ్ జాదేలు, సాహెబ్ జాదీలు. తండ్రిని స్మృతి చేయకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? ఇక్కడ ఒకరు శారీరకమైన తండ్రి, అంటే జన్మనిచ్చిన తండ్రి, మరొకరు ఆత్మిక తండ్రి. జన్మనిచ్చిన తండ్రి నుంచి పరిమితమైన వారసత్వం లభిస్తుంది, కానీ వీరు అనంతమైన ఆత్మిక తండ్రి. వారసత్వం అనేది చదువుపైనే ఆధారపడి ఉంటుంది. మీరు త్రికరణ శుద్ధిగా సేవ చేస్తున్నారు. బండారి అంటే వంటశాలలో సేవ చేస్తే ఎంతో ఆశీర్వాదం లభిస్తుంది. తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు, దీనివల్ల కూడా సహాయం లభిస్తుంది. స్వయాన్ని మీరు ఆత్మగా భావించి కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇందులోనే మాయ మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. దీనినే యుద్ధంగా కూడా చెప్పవచ్చు. మనము తండ్రిని స్మృతి చేస్తాము, మాయ మర్చిపోయేలా చేస్తుంది, అంతే తప్ప బాబా కష్టం కలిగించరు. మేము అనంతమైన తండ్రి దగ్గరికి వచ్చామని మీరు అర్థం చేసుకుంటున్నారు. వారు మన ఆత్మల యొక్క తండ్రి, అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రిని ఎక్కడైనా స్మృతి చేయవచ్చు. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపాలు తొలగిపోతాయి. ఇది స్మృతి యాత్ర. ఈ పదాన్ని కూడా తండ్రి తెలియచేస్తున్నారు. వారు చేసేది తీర్థయాత్రలు, ఇది స్మృతి యాత్ర. ముక్తిధామము, జీవన్ముక్తిధామము, ఈ రెండు ప్రధానమైన తీర్థస్థానాలు. వారు చేసేది జడ చిత్రాల యొక్క యాత్ర. ఇక్కడ తండ్రి దగ్గరకు వెళ్ళడమే సత్యమైన యాత్ర. ఆత్మల తండ్రి దగ్గరకు తప్పకుండా వెళ్ళాలని మన బుద్ధి చెబుతుంది. ఎన్నో ఆత్మలు వెళుతాయి. మనుషులు ఇంటిని గుర్తు చేసుకుంటారు కదా, ఇంటికి వెళ్ళాలి, కొత్త బట్టలు వేసుకోవాలి అని భావిస్తారు. అలా భావించడంలో ఎలాంటి కష్టము కలగదు. మాయ కేవలము మర్చిపోయేలా చేస్తుంది. ఇప్పుడు చిన్న పెద్ద అందరికీ వానప్రస్థ అవస్థ కొనసాగుతోంది. అంటే వానికి అతీతంగా వెళ్ళాలి. మీరు స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పవిత్రంగా మారుతుంది. ఇంటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ 84 జన్మల పాత్రను పోషించారు. శరీరం అనేది ఆత్మకు లభించిన ఒక వస్త్రం వంటిది. ఈ శరీరానికి దుస్తులు తొడిగిస్తారు. నవయుగంలో కొత్త జీవితము లభిస్తుంది, పాత యుగంలో పాత జీవితం లభిస్తుంది. ఈ పరీక్ష అంతా కూడా స్మృతి యాత్రపైనే ఆధారపడి ఉంటుంది. మీరు కూడా ఆత్మనే కదా. పైనుంచి మేము అంటే ఆత్మలము పాత్రను పోషించడానికి వస్తామని మీకు తెలుసు. పిల్లలైన మీరందరూ ఆస్తికులు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఆస్తికులుగా తయారు చేస్తున్నారు. మాయ మళ్ళీ నాస్తికులుగా తయారు చేస్తుంది. 5 వికారాలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ కళ్ళతో చూసేవన్నీ భస్మమైపోతాయని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని స్మృతి చేయకూడదు. ఆత్మలు తమ సొంత ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. ఆత్మ అన్నిటికంటే వేగంగా ప్రయాణిస్తుంది. చాలా చిన్నది, ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారికి మరుజన్మలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకునేంత సంపద లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది ఆత్మిక విషయము.
అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి వారిని భాగ్యవంతులుగా తయారు చేయాలి. ఆ రత్నాలు మన దగ్గర ఉంటేనే కదా దానం చేయగలుగుతాము, లేనప్పుడు ఏమి దానం చేస్తాము? ఇది అవినాశి జ్ఞానరత్నాలు. మీరు ఇతరులకు వీటిని దానం చేస్తున్నారు. వారు దాతలు, కానీ మీరు మహాదాతలు. మీరు ఎంతో దానం చేస్తారు. తండ్రి కూడా మహాదాత. మీరు ఎంతో దానం చేయడం వల్ల మరుజన్మలో మీకు స్థూల ధనం కూడా పుష్కలంగా లభిస్తుంది. అర్హత లేని వారికి దానం చేయవద్దని తండ్రి చెప్తున్నారు. శివబాబా భక్తులు నెంబర్ 1గా ఉంటారు. లక్ష్మీనారాయణుల భక్తులు నెంబర్ 2గా ఉంటారు. సీతారాముల భక్తులు నెంబర్ 3గా ఉంటారు. వారికే ఈ జ్ఞానము త్వరగా అర్థమవుతుంది. పిల్లలు, మీరు దీనిని చూస్తూనే ఉన్నారు కదా. కొందరు 18 రోజుల్లోనే తెలివైన వారిగా అవుతారు. మరి కొందరు 18 సంవత్సరాలు గడిచినా కూడా తెలివివంతులుగా కారు. ఇదంతా కూడా బుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. ఒకరోజు కొరకు వచ్చేవారు కూడా ఇక్కడ ఉంటారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇంతమంది నేర్చుకుంటున్నారు. కొద్దిమంది వారి దగ్గర ధనము ఉన్నట్లయితే పెద్ద పెద్ద మ్యూజియాలను ఏర్పాటు చేస్తారు. ధనము తక్కువగా ఉంటే ఇంట్లోనే గీతా పాఠశాల నడుపుతామని కూడా చెబుతారు. ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పవచ్చు, ఆత్మిక జ్ఞానము ఇది ఒక తండ్రి దగ్గర మాత్రమే లభిస్తుంది. ఎవరు వచ్చినా ఇద్దరు తండ్రుల యొక్క రహస్యాన్ని తెలియచేయాలి. మనమందరము సోదరులం కాబట్టి తప్పకుండా తండ్రి ఒక్కరే ఉంటారు. వారసత్వం ఒక తండ్రి నుంచే లభిస్తుంది. మీరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. బాబా, మీరు అద్భుతమైన వారు. మీరు పూర్తి ప్రపంచానికి వరదానాలు ఇస్తున్నారు. శాంతి భవ, సుఖీ భవ అని వరదానాలు ఇస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయాలి. 84 జన్మల కథను గుర్తుంచుకోవాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. లేచినా కూర్చున్నా స్మృతిలో ఉండాలి. అప్పుడే భోజనంలో కూడా శక్తి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసేవారు భోజనాన్ని ప్రేమగా వండుతారు. ఎందుకంటే దాని ద్వారానే మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. ఈ ఆచారం అలా కొనసాగుతూ వస్తోంది. తండ్రిని స్మృతి చేయండి. మిగిలిన వారందరిని మర్చిపోవాలి. ఆత్మిక పిల్లల తండ్రి ఇప్పుడు సన్ముఖంలో కూర్చున్నారు. శరీరం ఉన్నప్పటికీ తాము తండ్రి ఎదురుగా కూర్చున్నామని అందరికీ తెలుసు. వారు మన అనంతమైన తండ్రి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని పావనంగా మార్చి పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు అని మనము అంటాము. ఇప్పుడు మా 84వ జన్మ పూర్తయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళుతాము. మీరు పాత్రను పోషించి అలసిపోయారు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. శాంతిధామము ద్వారా సుఖధామానికి తీసుకువెళతారు. తండ్రి చాలా సహజమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. కలియుగం అంటేనే దుఃఖధామము, సత్యయుగము అంటేనే సుఖధామము. ఇప్పుడు తండ్రి సుఖధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇప్పుడు మీరు పవిత్రంగా మారి వెళ్తామని కూడా మీరు తెలుసుకున్నారు. తండ్రి ఆత్మికమైన వారు. వారిది ఆధ్యాత్మిక జ్ఞానము. వారు మా ఆధ్యాత్మిక తండ్రి. ఆధ్యాత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు అని వారికి చెప్పండి. ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగము, పురుషోత్తమ యుగంగా పిలుస్తారు. ఇది భారత్లోనే కొనసాగుతుంది. ఇక్కడనే దీని గురించి గానం చేయబడింది. మనిషిని ఉత్తమంగా మార్చవలసి ఉంటుంది. ప్రస్తుతం కనిష్టంగా ఉన్నారు. ఉత్తమ, మధ్యమ, కనిష్ట అనే దశలు ఉంటాయి. ఉత్తమమైనది సత్యయుగము, మధ్యమమైనది ద్వాపరయుగము, కనిష్టమైనది కలియుగము. ఈ విషయాలన్నీ తండ్రి చెప్తున్నారు. దానిని మీరు నోట్ చేసుకోవాలి. ఉత్తమ సత్యయుగము, మధ్యమ ద్వాపర, కనిష్ట కలియుగము, ఆది మధ్య అంతాలలో మళ్ళీ కనిష్ట స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరుకుంటారు. పురుషోత్తం అంటే నరుడు నారి ఇద్దరు కూడా ఉత్తమంగా మారుతారు. మళ్ళీ పతనం చెందేటప్పుడు ఇద్దరు కూడా పతనం చెందుతారు. తండ్రి కొత్త కొత్త విషయాలను తెలియచేస్తున్నారు. జ్ఞానాన్ని కేవలము తండ్రి మాత్రమే వచ్చి ఇస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానంగా పిలుస్తారు. జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరు మాత్రమే. మనుషులు అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు జ్ఞానం లభిస్తుంది. ఇవి చాలా సహజమైన విషయాలు. రోజు పాయింట్స్ చెప్పడమే బ్రాహ్మణుల యొక్క పని. ఈ సంగమ యుగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కేవలము ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇస్తారు. మేము ఆధ్యాత్మిక పిల్లలమని మీరు చెప్పవచ్చు. ఆధ్యాత్మిక తండ్రి మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. సతో ప్రధానంగా మారే యుక్తిని కూడా తెలియచేస్తున్నారు. మీరు ఆత్మల తండ్రి శివబాబా అనే శిక్షణను మొట్టమొదటిగా ఇవ్వాలి. వారే సదా పవిత్రంగా ఉంటారు. ఆత్మలే పవిత్రంగా అపవిత్రంగా మారుతాయి. ఆత్మలు సతో ప్రధాన, సతో, రజో, తమో అవస్థల్లోకి వస్తాయి. గోల్డెన్ ఏజ్, సిల్వరీ ఏజ్, ప్రస్తుతము ఐరన్ ఏజ్ అంటే కలియుగము కొనసాగుతుంది. ప్రపంచాన్ని ఇలాగే పిలుస్తారు. బంగారం ఎలా ఉంటే ఆభరణం కూడా అలాగే తయారవుతుంది. అందులో మలినం చేరితే ఇలా జరుగుతుంది.
మాయ ప్రవేశిస్తుంది. మళ్ళీ పురుషోత్తమ సంగమయుగంలో తండ్రి వస్తారు. దీనినే కుంభమేళాగా పిలుస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు అన్ని తెలుసుకున్నారు. గతంలో మీకు ఏమీ తెలియదు. కోతి వంటి బుద్ధి ఉండేది. మళ్ళీ సంగమ యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా మార్చి మానవ బుద్ధిని ప్రసాదించారు. ఆ తర్వాత మీరు మనుషులను దేవతలుగా మార్చే సేవ చేస్తారు. మీరు చదువుకొని దేవతలుగా మారుతారు. ఇది ఎంతో సహజమైనది. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానము కేవలము ఆధ్యాత్మిక తండ్రిలోనే ఉంటుంది. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి వారికి మాత్రమే తెలుసు. మిగతా వారందరూ కూడా నేతి అంటే మాకు తెలియదు అంటూ చెప్తూ వచ్చారు. మనిషిగా ఉండి కూడా డ్రామా యొక్క ఆది మధ్య అంతిమాలను తెలుసుకోలేకపోతే ఆ జన్మ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రతి ఆత్మకు ఒక పాత్ర లభించిందని మీకు తెలుసు. ఆత్మ ఎంత చిన్నదైనప్పటికీ అందులో పెద్ద పాత్ర నిక్షిప్తమై ఉంటుంది. ఆత్మ అంటేనే ఒక అద్భుతము. అలాంటప్పుడు ఆత్మల తండ్రి ఇంకెంత అద్భుతమైన వారు. ఈ సృష్టి అంతా ఎలా వృద్ధి చెందుతుందో ఆ విషయాలన్నీ కూడా తండ్రి తెలియచేస్తున్నారు. ఎవరైతే లోపల బయట స్వచ్ఛమైన హృదయంతో ఉంటారో వారి బాణం ఎదుటివారికి సరిగ్గా తగులుతుంది. కానీ అలా అందరూ ఉండలేరు. ఉండలేని వారిని వారు అంతర్ముఖంగా బహిరంగంగా స్వచ్ఛంగా ఉండరని ఎప్పుడు కూడా బాబా ఎదురుగా అనరు. ఒకవేళ కోపగించుకుంటే డిసర్వీస్ జరుగుతుంది. తండ్రిని ఎంతో ప్రేమించాలి. ఇక్కడ దిల్వాలా మందిరము ఉంది కదా, అందరి హృదయాలను గెలుచుకునేవారు తండ్రి మాత్రమే. వారు తోడుగా ఉన్నారు. బాప్ దాదా ఇద్దరు కూడా హృదయాలను గెలుచుకుంటారు. స్వయాన్ని అలంకరించుకోవడానికి మీకు ఒక యంత్రం లభిస్తుంది. వారు సరస్వతి, బ్రహ్మ యొక్క పుత్రిక. ఇందులో గొప్పవారు ఎవరు? బ్రహ్మపుత్ర నదిలో పెద్ద పెద్ద స్టీమర్లు కూడా ప్రయాణిస్తాయి. సంగమయుగంలో ఇక్కడ పెద్ద మేళ జరుగుతుంది. కాబట్టి ఇది అన్నిటికంటే పెద్ద నది. అందరికీ సద్గతిని ప్రసాదించే శివబాబు యొక్క స్థానం ఇది. అన్ని తీర్థయాత్రల్లో ఆబు అత్యంత గొప్ప తీర్థస్థానము. కొద్ది సమయంలోనే ఆబు యొక్క పేరు ప్రసిద్ధిగాంచుతుంది. ఇది అన్ని మతాల వారికి తీర్థస్థానము. ఎందుకంటే ఇక్కడ అందరికీ సద్గతి లభిస్తుంది. వార్తాపత్రికల్లో దీని గురించి ప్రకటనలు కూడా వస్తాయి. ప్రస్తుతానికి ఆబుకి అంత గుర్తింపు లేదు. అంబాదేవి దగ్గరకు ఎంతమంది వెళుతారు? ఇక్కడ బాబా మమ్మ ఇద్దరు ఉన్నారు. అంబాదేవి వద్ద పెద్ద పెద్ద మేళాలు జరుగుతాయి. లక్ష్మి వద్ద మేళాలు జరగవు. లక్ష్మిని తిజోరీలో అంటే బీరువాలో ఉంచుకుంటారు. అలా ఉంచుకున్నట్లయితే ధనము పెరుగుతుందని భావిస్తారు. దీపావళి సమయంలో ఇంటిని శుభ్రం చేసి దేవాలయాలకు వెళ్తారు. డబ్బు కావాలని లక్ష్మి దగ్గర కోరుకుంటారు. తండ్రి దగ్గరకు వచ్చి పిల్లలు తృప్తి చెందారా? ఆత్మ 21 జన్మల వరకు తృప్తిని చెందుతుంది. సత్యయుగంలో మీరు ఎప్పుడు తృప్త ఆత్మలుగా ఉంటారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సదా సంతుష్ట భవ. అన్నిటికంటే పెద్ద సేవ ఇతరులను తృప్తిపరచడము. అలాంటప్పుడు మీరు ఎల్లప్పుడూ అందరినీ సంతృప్తిపరిచే సేవలో నిమగ్నమై ఉన్నారా? ఎవరైతే స్వయంగా సంతృప్తిగా ఉంటారో వారే ఇతరులను కూడా సంతృప్తిపరచగలరు. మనం ఎంత సంపన్నంగా ఉంటే ఇతరులను కూడా అంతగా సంపన్నంగా తయారు చేయగలుగుతాము. గుణాలలో కర్తవ్యంలో తండ్రి సమానంగా ఉన్నప్పుడే సంతృప్తిగా ఉండగలుగుతాము. కాబట్టి మనల్ని మనము పరిశీలించుకోవాలి. తండ్రికి ఉన్న గుణాలు నాలో కూడా ఉన్నాయా అని పరిశీలన చేసుకోవాలి. తండ్రి చేసే కర్తవ్యాన్ని నేను కూడా చేస్తున్నానా? ఇప్పుడు మీరు సంతుష్ట గనిగా మారండి. అప్పుడు మీరు తరిగిపోని వారిగా అవుతారు. ఓం నమః శివాయ.